అందరికీ నమస్కారం. సీతాయనం రెండవ భాగం. సీత ఆగమనం గురించి తెలుసుకుందాం. అనేక సంవత్సరాల పాటు రాజ్యంలో వర్షాలు కురవలేదు. మహారాజు ఈ కరువుకు కారణం తెలుసుకోవడానికి వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే పరిణామాలతో వ్యవహరించడానికి గాఢ తపస్సు చేయసాగారు. మిగతా భూభాగాల నుంచి వచ్చే శక్తుల వలన భూమి బీటలు బారుతుంది అని తెలిసింది. అయితే జనక మహారాజు ఎప్పుడూ కష్టం తర్వాత ప్రయోజనం కూడా ఉంటుంది అని చెప్పేవారు. కరువు నూతన ఆహారోత్పత్తికి విధానాలకు దారితీస్తుంది. ఒకానొక రోజు జనక మహారాజు నది ఒడ్డున ధ్యానం చేస్తుండగా నదీ దేవత ప్రత్యక్షమై పంటలు పండడానికి నా నీటిని వాడుకో అని చెప్పింది. మొదట్లో మహారాజుకి అది అర్థం కాలేదు. అప్పుడు ఆమె కాలువలు మళ్లించడాన్ని చూపించింది. ఇది కొంతకాలం సహాయపడింది. కానీ అనేక సంవత్సరాలుగా వాన లేకపోవడం వల్ల నదీ ప్రవాహం కూడా సన్నగిలింది. ప్రజలకు ఆహారం లేకుండా పోవడం వల్ల మహారాజు కూడా వాళ్లతో చేరి ఆ సంవత్సరాలలో సుదీర్ఘ ఉపవాసాలు చేశారు. కానీ నిస్పృహ చెందలేదు. దీనిని మిగిలిన రాజ్యాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశంగా భావించారు. మనకు స్వీయ సమృద్ధి కలిగిన సామ్రాజ్యం ఉంది, మన ప్రజలందరి అవసరాలు తీర్చగలిగేది. కానీ ఇప్పుడు మనం ఆహారాన్ని అందించలేకపోతున్నాం. గతంలో మహారాజుకు ఎన్నడూ సహాయం అవసరం పడలేదు. కానీ క్రమంగా ఆయన వాణిజ్యంలో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి అమలుపరిచారు. దానితో నూతన బంధాలు ఏర్పడ్డాయి. దగ్గరలోని కోసల రాజ్యానికి చెందిన దశరథ మహారాజు ధాన్యపు కొరతను తీర్చడానికై తాను సహాయం చేస్తానని జనక మహారాజు వద్దకు వచ్చాడు. వారిది చాలా విశాలమైన శక్తివంతమైన రాజ్యం. మొదట్లో తామేమీ ఇవ్వకుండా ఈ బహుమతిని స్వీకరించడానికి జనక మహారాజు సందేహించారు. దశరథ మహారాజు ఏమీ ఇవ్వకుండా తీసుకోవడానికి ఆయన పడే సంకోచాన్ని గుర్తించి విదేహ రాజ్యపు చేతి వృత్తుల వారి పనులను తమ సహాయానికి బదులు అడిగారు. జనకుడు వెంటనే అంగీకరించారు. అది తాము భవిష్యత్తు ఒప్పందాలకు బీజాలు వేస్తున్నట్లుగా తెలుసుకున్నారు. రాజ్యంలో ఎంతో కృతజ్ఞత ఉప్పొంగింది. మహారాజు తన మంత్రులతో ఈ దాతృత్వానికి తగిన దానిని ఏదో ఒకరోజు మనం తిరిగి ఇద్దామని చెప్పారు. కష్టకాలంలో అయోధ్య అందించిన ఈ సహాయానికి విదేహ ప్రజల హృదయాలు కృతజ్ఞతతో పొంగి పొర్లాయి. జనక మహారాజు సునయన మాతలకు వయస్సు మీరుతోంది, వారసులు లేరు. అయితే దీనిని గురించి రాజ్యంలో ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కావలసిన బాధ్యతలన్నింటినీ మహారాజు స్వీకరిస్తారని మాకు తెలుసు. ఒకరోజు మహారాజు రాజ్యంలోని ఋషులందరినీ ఒక ప్రత్యేక పూజ కోసం ఆహ్వానిస్తున్నారు అని, అది ఒక ఆడబిడ్డ కావాలన్న కోరికతో ఆ ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు అని ఒక పుకారు పుట్టింది. అందరూ ఆడపిల్ల ఎందుకు, ఎక్కడైనా మహారాజు తమ సామ్రాజ్యం కొనసాగడానికి వారసుడు కావాలనుకుంటాడు. కానీ మనదంతా భిన్నం. మన మహారాజు మిగతా మహారాజుల వంటి వారు కాదని మనకు తెలుసు. ఆయన దృష్టి దూరంలో విస్తరించి ఉంటుంది. ఆ సమయంలో సుదూర ప్రాంతం నుండి ఒక ఋషి రాజప్రసాదాన్ని సందర్శించారు. ఆయన రాజును, మీకు మహారాణికి కుమార్తె పుట్టాలన్న సంకల్పంతో పూజలు చేస్తున్న మాట నిజమేనా అని అడిగారు. మహారాజు ఆయన ముఖంలోని నిర్ఘాంతతను చూసి నవ్వి, ఇది మీకు అంత ఆశ్చర్యం ఎందుకు కలిగిస్తోంది అని అడిగారు. మహారాజా, మీకు కొడుకులు లేని మాట నిజమేనా? జనకుడు తల ఊపి కొంచెం పెద్దగా నవ్వారు. మీరు వారసుల గురించి పట్టించుకోరా అని ఆయన ఆరా తీశాడు. మీ తర్వాత ఎవరైనా దీనిని పరిపాలించాలి కదా అన్నారు. రాజ్యాలు వస్తాయి పోతాయి, నేను భూమి యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తాను ఆయన బదులిచ్చారు. ప్రకృతి లయలలో ఏర్పడుతూ పెరుగుతున్న కల్లోహాలను నేను గుర్తించాను. కేవలం ఆదిపరాశక్తి అనగా దివ్య శ్రీతత్వం మాత్రమే స్వయంగా తిరిగి ప్రకృతిలో సంతులతను ఐక్యతను తేగలదు. ఆ సంతులత లయలను తిరిగి తేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను భయపడుతున్నాను. ఇప్పుడు ఆమె ఉనికి అవసరం. ఆమె బదులు పలికి భూమిపై ఉన్న సమస్త జీవరాశిపైన తన భౌతిక రూప ప్రత్యక్షత ద్వారా ప్రేమ కురిపిస్తుందన్న ఆశతో ఆమెను నేను మళ్ళీ పిలుస్తూనే ఉంటాను. దాంతో పూజలు ధ్యానాలు కొనసాగాయి. కొన్ని నెలల తర్వాత ఒకానొక రోజు సూర్యోదయానికి ముందే మహారాజు బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. సునయన మాత ఆయనకు వీడ్కోలు చెప్పడానికి నిలబడి ఉంది. ఆయన ఆమెతో తమ రాజ్యంలో నీరు ఏమాత్రం లభించని ప్రాంతానికి
నివారణ చర్యలు అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి ధ్యానం చేస్తానని చెప్పారు. ఆమె కూడా వస్తుందేమోనని ఎదురు చూశారు. కానీ ఆమె రథం ఎక్కలేదు. ఆయన, సునయన, నువ్వు నీ కుమార్తెను స్వాగతించడానికి రావడం లేదా అని అడిగారు. ఆమె ఆయన వైపు ఆశ్చర్యంగా చూసింది. ఈ భూమిపైన ఒక బిడ్డ కంటే కోరుకోవాల్సినది మరేది ఆమెకు లేదు. కానీ ఆమె తన భర్త సిద్ధాంతాలను, అభిప్రాయాలను గౌరవించి బిడ్డను కావాలనుకోవడం మానివేసింది. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా తమ కుమార్తె వస్తుంది అని సూచించడంతో రథం ఎక్కి ఆయన పక్కన కూర్చుంది. వారు బీడు భూముల మధ్యకు, సంవత్సరాల తరబడి పంట లేని పొలాల మధ్యకు వచ్చినప్పుడు రథం నుండి క్రిందకు దిగి మహారాజు గాఢ ధ్యాన స్థితిలోకి ప్రవేశించారు. మహారాణి ఆది పరాశక్తిని ఆహ్వానించడానికై తన భర్త ఉపదేశించిన మంత్రాలను పఠిస్తూ ప్రారంభించసాగింది. అనేక గంటలు గడిచాయి. ఉదయం మధ్యాహ్నంగా మారి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. సూర్యాస్తమయం కూడా జరిగి రాత్రి అయింది. ఆ ప్రదేశం అంతా వారి ధ్యాన ప్రార్థనలతో గాఢ నిశ్శబ్దాన్ని, నిశ్చలతను సంతరించుకుంది. సూర్యోదయానికి ముందు సునయన మాత కళ్ళు తెరిచింది. ఆమెకు ఒక పసిబిడ్డ మొదటి ఏడుపు వినపడింది. ఆవిడ ఉత్సాహంతో కళ్ళు మెరుస్తూ ఉండగా జనక మహారాజును ధ్యానం నుంచి లేపింది. నేను బిడ్డ ఏడుపు విన్నాను, ఆమె ఆనందాతిశయంతో చెప్పింది. ఎంత మధురమైన ఏడుపో, అది ప్రపంచాన్ని పిలుస్తున్న గానంలా ఉంది అంది. తన ధ్యానంలో మహారాజు సుధీరమైన మహాదేవి పరదేవత తన పిలుపుకు పలుకుతుండటం చూశారు. మహారాజు చుట్టూతా గుమికూడిన చిన్ని ఎడారి జీవుల పట్ల కృతజ్ఞత నిండిన హృదయాలతో చూశారు. ఆమె మీకోసం కూడా వస్తుంది, మానవుల కోసం మాత్రమే కాదు అని చెప్పి ఈ సందర్భం కోసమే ప్రత్యేకంగా తాను స్వయంగా చెక్కిన నాగలిని తీసుకుని పొలం మధ్యలోకి నడిచి భూమిని దున్నసాగారు. ఆ ప్రక్రియలో ఆయన తన కుమార్తె ఈ భూమికి, దానిలోని జీవులన్నిటికీ చెందినదని అన్న ప్రమాణం చేశారు. ఆమె తనకు గాని, సునయనకు గాని, ఏ పురుషునికి గాని చెంది ఉండదు. ఆమె అందరికీ చెందినది. ఆయన ఆమెను తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కానీ, తన పరిపాలన కొనసాగించడానికి కానీ, గొప్ప శక్తిని, సంపదను పొందటానికి కానీ పిలవలేదు. సహజమైన లోకంలో పెరుగుతున్న అసమతుల్యతను సరిచేయడంలో తోడ్పడి స్వస్థత చేకూర్చడానికై ఆహ్వానించారు. ఆయన నాగలి భూమిని తాకగానే ఆ పొడి నేలలో ఒక బీట ఏర్పడింది. ఆ ప్రదేశంలో ఆమె ప్రత్యక్షమైంది. ఆయన మాట బయటికి రావడానికి ముందే భూమాత కుమార్తె జన్మించింది. కొన్ని క్షణాల్లోపే వర్షం కురిసింది. చిన్న చిన్న చినుకులుగా మొదలై దాహోర్తితో ఉన్న నేలను ముంచెత్తింది. జనక మహారాజు ఆ శిశువుని ఎత్తుకుని హృదయానికి హత్తుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజుల్లోనే నదిలో నేను చనిపోయిన కొన్ని నెలల తర్వాత మహారాజు నా కోసం మనిషిని పంపారు. మహారాజు నీ కోసం అడుగుతూ నా వద్దకు వచ్చారు అని అదితి ఒకరోజు నాతో చెప్పింది. నా గురించా? నేను ఆశ్చర్యంగా ప్రశ్నించాను. ఆమె తల ఊపింది. ఆయన నాతో ఇప్పటికీ నీ తపస్సు పూర్తయింది అని చెప్పమన్నారు. నా తపస్సా? నేను సందిగ్ధంగా చూశాను. సాధారణార్థంలో తపస్సు అంటే ఋషులు తమకి మరి ప్రపంచానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం చేసే సుదీర్ఘ క్లిష్ట ధ్యాన సాధన అని నాకు తెలుసు. మన మహారాజు మన రాజ్యం కోసం తపస్సు చేశారు. కానీ నేను ఒక బీద పరిచారికను. తపస్సు చేసే అవకాశమే లేదు. నేను ఏ ధ్యాన సాధన చేయలేదు. దీని గురించి నాకు ఏమీ తెలియదు. ఆమె మళ్ళీ తల ఊపింది. మీనాక్షి, నువ్వు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నావు. నీ తండ్రి మరణించిన నాటి నుంచి నీ కష్టం నాకు తెలుసు. ఇప్పుడు అది నీకు ఉపయోగపడటాన్ని నేను చూస్తున్నాను. ఆయన ఇప్పుడు నీకు మహారాణి సేవకురాలి బాధ్యతలు అప్పగించారు. అది కూడా కొంతకాలమే. ఆ తర్వాత నీకు ఇంకో బాధ్యత అప్పజెప్పబడుతుంది. నాకేమీ అర్థం కావడం లేదు. నేను గొనిగాను. ఇప్పుడు ఉన్న స్థితి పట్ల నేను సంపూర్ణ సంతృప్తితో ఉన్నానని నీకు తెలుసు. నాకు ఇంకేమైనా కావాలని నేను అనుకోవడం లేదు. వాస్తవానికి మహారాజు మహారాణులతో ప్రత్యక్షంగా మెలిగే స్థాయికి మారడం నాకు భయంగా ఉంది. ఈ పరివారపు కృత్యాలలో వారి కంట పడకుండా పని చేసుకోవడం నాకు హాయిగా ఉంది. నువ్వు ఆయన వివేకాన్ని విశ్వసిస్తావా తల్లి? నేను ఏమీ బదులు చెప్పకపోయేసరికి ఆమె కొనసాగిస్తూ, నీ తండ్రి ప్రమాదానికి గురైనప్పుడు
మహారాజు ఆయనను ఆశీర్వదించడానికి వచ్చారా అని నువ్వు నన్ను అడగటం గుర్తుందా అని ఆమె నన్ను అడిగింది. నేను తల ఊపాను. అప్పుడు నేను ఆ గదిలో లేను, కానీ మన పరిచారకులలో ఒకరు అక్కడ ఉన్నారు. ఈ మధ్యనే అతను నాతో ఆ విషయాలు చెప్పారు. మీ నాన్న మరణించబోతూ ఉండగా మహారాజు ఆయన సంవత్సరాల తరబడి చేసిన సేవకు కృతజ్ఞత తెలిపి, నీ చివరి కోరిక ఏమైనా ఉంటే దానిని పూర్తి చేస్తాను చెప్పు అని అడిగాడు. ఆయన చివరి కోరిక నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నీ తండ్రి తన చేతులు జోడించి తన జీవితాంతం వరకు మహారాజు నిన్ను చూడాలని, నీ దురదృష్టాల్లో నిన్ను రక్షించాలని, నువ్వు పనికి వస్తావు అనుకుంటే ఇంతకంటే మించిన సేవల్లో నిన్ను ఉంచాలని అభ్యర్థించాడని ఆ పరిచారకుడు నాతో చెప్పాడు. మహారాజు తల ఊపి ఒప్పుకున్నారు. ఆమె మంచి సేవకురాలు, మంచి కూతురు. బహుశా నేనే ఆమె పట్ల కఠినంగా ప్రవర్తించి ఉంటాను అని మీ నాన్న చెప్పారు. నా దురదృష్టాలన్నిటి మధ్య ఆమె నాకు దొరికిన వరం. మా కుటుంబం పట్ల అనేక తరాలుగా మీరు చూపిస్తున్న శ్రద్ధకు నేను రుణపడి ఉంటాను. ఈ విషయాన్ని నాకు ముందే ఎవరూ ఎందుకు చెప్పలేదు? కళ్ళ నీళ్లతో ప్రశ్నించాను. ఇది నాకు తెలిసినట్లయితే ఇంతకంటే భిన్నంగా ఏం చేసి ఉండేదానివి అని అదితి అడిగింది. నాకు తెలియదు, నేను గొనిగాను. గతాన్ని మరిచిపో మీనాక్షి, భవిష్యత్తు గురించి ఆలోచించు. మహారాజు నీ కోసం పిలిచారు, నువ్వు ఆయన పిలుపును తిరస్కరించకూడదు. అంటే అందుకే ఆయన నన్ను నది నుంచి రక్షించారు అనుకున్నాను. అనేక సంవత్సరాల తర్వాత కూడా ఆయన నా తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం నన్ను కుదిల్చివేసింది. అది మా మహారాజు యొక్క నైజం. ఆయన మాట శిలాశాసనం. ఆయన ఎన్నడూ తన మాటను పాలించకుండా ఉండరు. ఆయన సహనం అపరిమితం. ప్రతి చర్యను తపస్సు ద్వారా నేర్చుకున్నారు. అదితి తన సంభాషణ కొనసాగిస్తూ, తాను కలుగజేసుకోవడానికి సరైన సమయం కోసం మహారాజు వేచి చూస్తున్నారు అన్న విషయంలో నేనెప్పుడూ సందేహపడలేదు. సరైన క్షణంలో ఆయన నిన్ను పిలుస్తారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీనాక్షి. నేను ఇప్పుడు రాజప్రసాద సేవలో చురుకుగా పాల్గొనలేకపోతున్నాను. నీలాంటి వారి అవసరం ఎంతో ఉంది. అనేక తరాలు మీ తాత ముత్తాతల నుండి అంకిత భావంతో ఆ పనులను చేసేవారు. ఇప్పుడు ఆ బాధ్యత నీవు వహించాలి అంది. నేను తల ఊపి నా అంగీకారం తెలిపాను. మహారాజుకు నా కృతజ్ఞతలు తెలుపు. కేవలం నన్ను పిలిచినందుకు మాత్రమే కాదు, నా తండ్రి చివరి కోరికను తీర్చినందుకు. అదే నాకు ఎంతో గొప్ప వరం. నేను ఆయన అడుగుజాడల్లో నడవడానికి నా శ్రాయశక్తులా ప్రయత్నిస్తాను. అదితి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య నా హృదయంలో నా ప్రమేయం లేకుండానే వచ్చిన మార్పుకు, సంభవిస్తున్న సంఘటనలకు ఏదో సంబంధం ఉంది అనిపించింది. గత కొద్ది నెలలుగా నా ధోరణిలో వచ్చిన మార్పు మహారాజుకు తెలుసా? ఆయన ఆశీర్వచనాలే నన్ను మార్చి నా వ్యతిరేకతను స్వీయజాలిని కృతజ్ఞతా తత్వంగాను, అల్పమైన పనులను కూడా ఇష్టంతో చేసే అవకాశాలుగాను మార్చి నా తండ్రి జీవితంలోని హుందాతనాన్ని చూడగలిగి, నా బాల్యం నుంచి ఆయన నాకు బోధించడానికి ప్రయత్నించిన సత్యాన్ని గ్రహించేటట్లు చేశాయా? మా రాజ్యంలో హుందాతనం అనేది అత్యంత విలువైన లక్షణం. విదేహ రాజ్యంలో మా జీవితాలు చాలా సాధారణంగా, మా అవసరాలు కోరికలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మేము ఈ సామాన్యతను హుందాతనానికి రూపంగా చూసేవాళ్ళం. దానికి కారణం ప్రకృతికి, రాజ్యంలోని ప్రజలందరికీ మేము ఇచ్చే గౌరవం. ఎవరు ఏది ఎక్కువగా తీసుకోరు, మిగిలిన వారికి లేకుండా చేయరు. అలా చేయడం మేము సహించం. తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి బిడ్డ సంరక్షింపబడుతుంది, వృద్ధులు గౌరవించబడతారు. ప్రజల మధ్య నమ్మక ద్రోహం అనేదే లేదు. ప్రతి వారికి సమానమైన గౌరవం, ఆధారం, రక్షణ అందించబడతాయి. మహారాజు ఒక సమాజం ఐక్యతతో ఉండాలంటే మినహాయింపులేమీ లేకుండా ప్రతివారు సంరక్షించబడాలి అని అర్థం చేసుకున్నారు. అందుకే మమ్మల్ని దురదృష్టం చుట్టుముట్టినప్పుడు మా కుటుంబం రక్షించబడింది అని నేను గ్రహించాను. మా సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి లయలను అర్థం చేసుకుని సహజ చక్రాలకు అనుగుణంగా జీవించేవాళ్ళం. మాకు ప్రకృతి నియమాలు పవిత్రమైనవే కాక మా సమృద్ధికి మూలాలు. మా సంపద మా ప్రకృతి వనరుల మీద మాత్రమే కాక మా మహారాజు వివేక వనరులపైన కూడా ఆధారపడి ఉంది. ఆయన వివేకం మా జీవితపు అన్ని కోణాలకు నిర్దేశకత్వం వహించేది.
ఆయన నుంచి మేము ప్రకృతి నియమాలను అనుసరించినంత వరకు ఏదో ఒక రకంగా మా అవసరాలని తీర్చబడతాయి అని నేర్చుకున్నాము. దీనివల్లనే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దశరథ మహారాజు మాకు సహాయం అందించడానికి వచ్చారని ఆయన మాకు బోధించారు. జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి కష్టాలు వస్తాయని, అయితే మనం నియమాలకు విశ్వాసాలకు కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు. ప్రకృతి నుంచి మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకునే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే మాకు జంతు వృక్ష సామ్రాజ్యాల అవసరాల పట్ల కూడా ఎరుక ఉంది. పూర్వపు రోజుల్లో మా ఆహారం చాలా వరకు సమృద్ధితో నిండిన అరణ్యాలు, లోయల నుండే లభించేది. అవి అనేక రకాల ఫలాలు, గింజలు, ధాన్యాలు, దుంపలతో పొంగి పొరలేవి. అయితే మనుషులు పెరిగే కొద్దీ అరణ్యాలను ఆక్రమించుకోవడంతో ఆ ఆహారాలు తగ్గిపోయాయి. దాంతో జనకుని కుటుంబం మమ్మల్ని పంటలు పండించడం వైపు మళ్లించింది. అయితే మా పూర్వీకుల అవసరాలన్నింటినీ ఒకప్పుడు అడవులు తీర్చేవి అన్న విషయాన్ని మేము మర్చిపోలేదు. అందుకే మా మనసుల్లోనూ ఆత్మల్లోనూ వాటి పట్ల గాఢ కృతజ్ఞత నెలకొని ఉంది. కృతజ్ఞత, గౌరవము జీవితమంతటి పట్ల ప్రేమ అనే జనక మహారాజు బోధనల సారాంశం. భూమి పట్ల, దాని మట్టి పట్ల అది మనకు మరింత ఆహారాన్ని అందిస్తుంది కనుక మాకు కృతజ్ఞత ఉంది. మేము ఆమెను గౌరవిస్తాము, ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటాం. భూదేవి మాకు ఒక కుమార్తెను ఇచ్చింది అని తెలుసుకున్నప్పుడు ఈ భావాలు మరింత బలపడ్డాయి. ఆమె మా విదేహ సామ్రాజ్యాన్ని రక్షించటమే కాక మొత్తం ప్రకృతి సమతుల్యతను తిరిగి తేవడంలో తోడ్పడే గొప్ప బహుమతిని అందించింది. చాలా కాలంగా వర్షాలు ఆగిపోవడం మేము ప్రకృతి ప్రపంచ నియమాలకు కట్టుబడి ఉండి మా కృతజ్ఞత తెలియజేసినప్పటికీ భూమి మీద మరికొందరు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారని, వాళ్ళ దుశ్చర్యల వల్ల అందరూ ఇబ్బందులకు గురి అవ్వవలసి వస్తుంది అన్న వాస్తవం అర్థం చేసుకునేటట్లు చేసింది. దానివల్ల మేము యోచించలేని శక్తుల పట్ల మరింత ఎరుక పొందాము. అయితే మేము ఆ శక్తులను తరిమి కొట్టగల మా మహారాజు వివేకం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాం. సంవత్సరాల తరబడి ఆయన చేసిన తపస్సు, పూజలు ఫలించి ఆయన ప్రగాఢ సహనం, ఓర్పులతో మేము మా మహారాజు శక్తి భౌతిక తరానికి అవతల సుదూరంగా విస్తరించింది అని గ్రహించాం. ఆయన తన కుమార్తెను ఇంటికి తెచ్చినప్పుడు ఆమెను ఆయన వలనే దేవుళ్ళు ఇచ్చిన వరంగా, స్వయంగా గొప్ప శక్తిగా భావించాము. గ్రామ ప్రజలు ఆమె భూమి నుంచి పుట్టింది అని చెప్పగానే పరివారంలోని వారంతా ఆమె స్వయంగా ప్రత్యక్షమైంది అని, ఋషులు మాట్లాడుకునే గొప్ప దేవి అని, ఆమె తన స్వీయ ఇచ్ఛ ద్వారా భౌతిక రూపాన్ని ధరించింది అని చెప్పుకున్నారు. మహారాజు ఈ మాటలను ఖండించలేదు. ఆయన ఆమె భూదేవి యొక్క కుమార్తె అని గ్రామస్తులు చెప్పుకునే మాటలను అనుమతించారు. అందుకే ఆమెకు భూమి యొక్క పగులు అనగా గీత నుంచి ఉద్భవించింది అనే అర్థం వచ్చే సీత అనే పేరు పెట్టారు. ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు. మిగిలిన విషయాలు ఇంకొక భాగంలో తెలుసుకుందాం.